వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రాజీ చేసుకున్నారా? కూటమి ప్రభుత్వంలో సర్దుబాటు చేసుకున్నారా? తమ జోలికి రావద్దని కోరారా? తాము సైలెంట్గా ఉంటామని రాజకీయాలు చేయమని ఒప్పందం చేసుకున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు చాలా మంది నేతల వైఖరి చూస్తుంటే తెర వెనుక మంత్రాంగం నడుస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు చూస్తుంటే ఆ జాబితాలో కొంతమంది సీనియర్లు లేకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. కేవలం కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం తప్పించి అరెస్టులు లేకపోవడం అంతా సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ నాయకుడు. ఆయనతో దశాబ్దాల వైరం చంద్రబాబుకు ఉంది. వైసీపీ హయాంలో నేరుగా చంద్రబాబునే పెద్దిరెడ్డి ఇబ్బంది పెట్టగలిగారు. రాయలసీమ తన కనుసైగతో పాలించారు. చివరకు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టిన సందర్భంలో కూడా గొడవలు సృష్టించిన ఘనత ఆయనది. అటువంటి పెద్దిరెడ్డిని కూటమి అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా పెద్దిరెడ్డిని కట్టడి చేసినట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా ఆయన జోలికి వెళ్లకపోవడం వెనుక అనేక కారణాలున్నట్టు ప్రచారం నడుస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ప్రభుత్వంతో రాజీ పడినట్టు సొంత పార్టీలోనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రులుగా కొనసాగిన వారిలో బొత్స ఒకరు. అయితే ఆయన నిర్వర్తించిన విద్యాశాఖలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. ముఖ్యంగా విద్యా కానుక కిట్లలో 50 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అనుకూల మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. దీంతో బొత్స సత్యనారాయణపై కేసుతో పాటు అరెస్టు జరుగుతుందని ఆ మధ్యన ప్రచారం నడిచింది. కానీ 17 నెలలవుతున్న అటువంటిదేమీ లేదు. మరోవైపు వైసీపీ మహిళా మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజనీపై అనేక రకాల అవినీతి ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. దీనిపై విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ పూర్తయి నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేసింది. చాలా మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉండడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ మంత్రి రజనీపై కూడా చాలా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. క్రషర్ యజమానిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు స్వయంగా బాధితుడే వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇంకా చాలా రకాల అవినీతి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అయితే ఆమెపై ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం తమిళనాడులో సెటిల్ కావాలని రోజా భావిస్తున్నారు. విడుదల రజనీ రేపల్లె నియోజకవర్గానికి పంపించే పనిలో జగన్ ఉన్నారు. ఇప్పటికే ఆమె పార్టీ మారతారనే ప్రచారం నడుస్తోంది. ఇటువంటి క్రమంలో ఇద్దరు మహిళా నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం వెనుక సర్దుబాటు ఉందన్న అనుమానాలున్నాయి.